మీరు రండి కొట్టేలేదు మాకు అర్థం కాదండి. మాకు సమస్య మాకు సాటిస్ఫాక్షన్ అయిన తర్వాత పోతామండి. అది కాదండి పద్ధతి. మీరు రండి పోండి అనేది మీరు మాట్లాడదు. ఏ డిపార్ట్మెంట్ వచ్చినా వాళ్ళు సమాధానం ఇవ్వాలి. సమస్య వచ్చినా కూడా మాట్లాడితే బయట గురించి అయితే సార్ బతకడం సమస్య పరిష్కారం కావాలి కదా సార్. మీరేం చేస్తారు కూర్చున్నాం మున్సిపల్ కమిషనర్ సార్ కూర్చున్నాం సార్ కొద్దిగా ఆలోచన. ఇప్పుడు నా నువ్వు నాకేమైనా చేసేటప్పుడు పరిష్కారం అయిపోయినా సార్ దానికి ఆన్సర్ ఆయన చెప్పండి. రోజున నేను ఊళ్ళో లేని రోజున ఆర్టీసీ కాల్లో మా ఇల్లు ఉంది. ర్యాంప్ అయితే రోడ్డుకి 3 నుంచి 4 ఇంచుల హైట్ లో ఉంది. అక్కడ అడుగున్నార 2 అడుగులు 3 అడుగులు హైట్ ఉన్నా కూడా అక్కడ ర్యాంప్ పగలగొట్టుకోలేకుండా మనం రోడ్ని వదిలేసి ఒక ఇంటి ముందర ప్రతి ఇంటి ముందర ర్యాంప్ ఉన్నది. ఆ ర్యాంప్ను ఇక్కడ మున్సిపల్ ఆఫీస్ కన్నా నుంచి వాళ్ళు పలగొట్టదని ఎంకరేజ్మెంట్ అన్నారు. సరే ఎంకరేజ్మెంట్ చేయండి, నేను కూడా సపోర్ట్ చేస్తామని ఉన్నాను. కానీ ఇక్కడ ఏమైంది, ఆర్టీసీ కన్నా చివరిలో మా ఇల్లు ఉంది. అక్కడ ఇల్లు ఉన్నా కూడా అక్కడి నుంచి నిన్న పోయి అక్కడ 3 ఇండ్లే ర్యాంప్ తీసి మిగతా ఇల్లు చేయలేదు. అదే చివరిలోనే మన ప్రజెంట్ ఆదాయ కమిషనర్ సార్ గారు కూడా అక్కడే ఉన్నారు. మళ్ళీ అది చూస్తే 4 గంటల నా హైట్ 3.5 నుంచి 4 హైట్ ఉంది. మళ్ళీ అక్కడ దాన్ని తీయలేదు. ఆయన అక్కడ చివరి ఆయన కూడా ఇతర చివరి నేను ఉన్నాను. మళ్ళీ నేను అదిగాక కింద టైల్స్ వేయించి నీరు వేయించినాము. ఏమి ల్యాడీ పైన కూడా పగిలిపోకూడదు, దానికి ఏమి అబ్జెక్షన్ లేదు. అక్కడ ఉండేది లేదు. కేవలం ఒక నోటీస్ కూడా ఇవ్వలేక అక్కడ ఉండే వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ తేవడం దిగకపోవడం అంటే ఏమిది? ఇదే ఇప్పుడు కమిషనర్ గారికి ఫోన్ చేసి అడిగితే నిన్న నాకు తెలియదు, వాళ్ళు వేరే చేశారు టిప్పు అన్నారు. ప్లాన్ సెక్రటరీ అన్నాడు, లేదు సార్ మాకు కమిషనర్ సార్ చెప్పినాడు ఆయన చెప్పినాడు. సరే మేము అడిగి దాని గురించి ఎంక్వైరీ చేస్తే బాగుంటే మరి అది తీసి 3 ఇళ్ళు పడగొట్టుకొని వెళ్ళినారు. మరి ఈరోజు వచ్చి అడిగితే మేము ఇప్పుడు మీడియా సోదరులు పిలిచి చూపించాము. ఇక్కడ కమిషనర్ ఆఫీస్కి వచ్చిన తర్వాత సార్ ఏమిటంటే ఈయన టీపీ గారు దాన్ని తప్పు పట్టించడానికి, అంటే మళ్ళీ ఏదో రాజకీయ ప్రభావం ఉందో నాకు తెలియదు, కానీ దాన్ని తప్పు దావా పట్టించడానికి లేదండి నేను ఎంకరేజ్మెంట్ అని పలగొడతామంటారు. సరే ఎంకరేజ్మెంట్ నీకు ఆ చివరిలోనే కనపడింది. ఎంకరేజ్మెంట్ నేను అది కట్టించే 20 ఏళ్ళు అవుతుంది. ఆ 20 ఏళ్ళలోనే ఎంకరేజ్మెంట్ ఇప్పుడే అయిందా నీకు? సరే మళ్ళీ ఇప్పుడు కొత్త అన్ని ఉన్నాయి. మళ్ళీ ఇక్కడి నుంచి తీసుకోపోదాము. పెద్ద నాయకులు ఉన్నారు, మళ్ళీ పెద్ద లీడర్స్ ఉన్నారు, పెద్ద ఆఫీసర్స్ ఉన్నారు. మళ్ళీ వాళ్ళందరూ పలగొట్టుకుని లైన్ రమ్మని రోజు 100 పలగొట్టి చేసి 3 పలగొట్టి వచ్చి ఏదేదో ఇక్కడ మాకు కానీలు చెప్పే విధంగా ఉన్నారు. ఈ టిపిఓ గారు గారి మీద ఉద్దేశపూర్వకంగా చేసినాడని నాకు ఇక్కడ ఉండేది. ఇక్కడ మిత్రులు మీ కానీ ఇతను మాకు కానీ ఉన్నది. మరి ఈ విధంగా చేస్తే మేము నార్మల్ మనుషులుగా మేము ఫైట్ చేస్తాం. ఏదైనా అన్యాయం జరిగితే అటువంటి మాకేమైనా జరుగుతుందంటే మేము దాన్ని ఎంతటికైనా పోవడానికి వదిలిపెట్టలేదు. ఇది ఎక్కడికైనా పోని మేము దాన్ని న్యాయం జరిగేంత వరకు మేము దాని మీద పోరాడమే తీరుతామని ముఖంగా చెప్తున్నాము. ఎందుకంటే మామూలు వ్యక్తిగా నేను వచ్చి ఇంత గట్టిగా వాదించినా కూడా నాకు సరైన సమాధానం ఇవ్వలేకపోతున్నారు. మరి ఇటువంటిది ఇక్కడ మన మామూలు వ్యక్తి ఎంతో మంది మున్సిపాలిటీ తిరుగుతున్నారు, కాళ్ళు చెప్పారు, వాళ్ళు పరిష్కారం కావడం లేదంటే వీళ్ళు స్పందన ఎట్లున్నా ఆలోచించాలా. దాని తక్షణమే వీళ్ళు ముందు చూపులేకపోతే ఈరోజు నేను కానీ వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని AP5 నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.